అనుగారు చాలామంది భార్యలు భర్తల విషయంలో భయపడుతూ ఉంటారు, అతి ప్రేమ చూపిస్తూ ఉంటారు. వాళ్ళ దృష్టిలో అది ప్రేమే, కానీ ఇక్కడ మనిషి ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఒక పార్టీకి వెళ్ళాలన్నా కాస్త లేటుగా వచ్చినా ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా కూడా వీళ్ళకి భయం వచ్చేస్తుంది, ఎక్కడ దూరం అయిపోతాడా అన్న భయంలో వీళ్ళ ప్రేమ ఎక్కువైపోయి గొడవల దాకా దారి తీసేస్తుంది. లాస్ట్గా అది ఎంత దూరం వెళ్తుందో ఎవరని చెప్పలేము. ఇది ఎందువల్ల జరుగుతూ ఉంటుంది? ఓకే, కరెక్ట్ క్వశ్చన్ అడిగావు రూప. ఎప్పుడైనా అతి వినయం దూర్త లక్షణం అని మనకు పెద్దలు చెప్పారు, వినే ఉండి ఉంటావు. ఏదైనా ఒక ప్రేమ కానీ ఒక పని కానీ అతిగా వినయంగా ఉన్నవాళ్ళు కానీ అతి అనేది ఎక్కువగా మనం దేని మీద చూపించుకోకూడదు. అతి ప్రేమని ఏంటంటే ఆ అతి ప్రేమ ఎక్కడ వరకు వెళ్తుందంటే సైకలాజికల్గా మనల్ని పిచ్చోళ్ళని చేసేస్తుంది. అండ్ ఈ అతి ప్రేమ వల్ల ఏంటంటే మనము ప్రశాంతంగా ఉండలేము, అండ్ మన పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండలేరు. ఎగ్జాక్ట్గా రోజుకు 5 గంటలకి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే హస్బెండ్ 5 దాటింది ఫర్ ఎగ్జాంపుల్, ట్రాఫిక్ ఉంది అక్కడ. సో ట్రాఫిక్ వల్ల ఒక ½ అన్ అవర్ 1 అవర్ లేట్ అవుతుంది, లైక్ ఒక రెయిన్ పడుతూ ఉంటుంది. సో దానివల్ల ఆటోమేటిక్గా ట్రాఫిక్ జామ్ అవుతుంది, అతను రావడానికి ఒక ½ అన్ అవర్ 1 అవర్ లేట్ అవుతుంది. అక్కడ ఏంటంటే కార్లో కూర్చున్నా వాడికి కాళ్ళు చేతులు ఆడవు. 5 గంటలైంది, నా భార్య ఫోన్ చేసిద్ది, ఈ ట్రాఫిక్ ఇట్లా ఉంది, ఇంటికి వెళ్తే దానికి నేనేం సమాధానం చెప్పాలని చెప్పి లోపల అట్టుడికి పోతూ ఉంటాడు ఆ కారులో అతను. కరెక్ట్. అక్కడ ఆవిడ ఫోన్లు ఇంకా దంచి కొడతా ఉంటుంది, ఏంటి ఇంకా రాలేదు, ఎక్కడ ఉన్నారు, ఏంటి లొకేషన్ పెట్టు, వీడియో కాల్ చేయి అని చెప్పి. చాలా సందర్భాల్లో వీడియో కాల్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు వీడియో కాల్స్ వచ్చిన తర్వాత ఇంకా అసలు ఏంటంటే కనీసం ఏదైనా తప్పు చేయాలనుకున్నా కూడా దొరికిపోతారని భయం ఆగేవాళ్ళు ఉన్నారు చాలా మంది. దీనివల్ల లాభం ఉంది, నష్టం కూడా. లాభం ఉంది, నష్టము ఉంది. అండ్ ఏంటి అంటే లైక్ మనం ఒక సిచ్యువేషన్ తగ్గట్టు ఇంట్లో భార్య అనేది నడుచుకోవాలి. అతి ప్రేమ అంటే ఎవరికైనా నీ భర్త మీద ప్రేమ వద్దు అని నేను ఎవరికి చెప్పను. ప్రేమ ఉండడం తప్పులేదు, ప్రేమ ఉండడం తప్పులేదు, అది మితిమీరితే ప్రమాదం. అది మితిమీరకుండా అండ్ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ తెచ్చుకోవాలి దేన్నైనా. ఎందుకంటే పర్సన్ మన కళ్ళెదురుగా ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం. అవును. సో అలాంటప్పుడు దాన్ని మనం పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టే అంత ప్రేమ మనకి ఉండకూడదు, వాళ్ళకి ఉండకూడదు. వీళ్ళకి కూడా అనిపిస్తూ ఉంటుందేమో ఒక్కొక్క సందర్భంలో, అయ్యో మా హస్బెండ్ మంచి వాళ్ళే, నేను ప్రతిసారి ఆయన ఇబ్బంది పెడుతుందని అనుకుంటూ ఉంటారు. కానీ ధోరణి మార్చుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. అంటే ఆడపిల్లకి ఉండాల్సిన లక్షణాలు అవే యాక్చువల్లీ. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత భర్తకే ఇంపార్టెన్స్ ఇచ్చేది. అవును. పెళ్ళైన తర్వాత ఫస్ట్ భర్తకే ఇస్తారు, తల్లిదండ్రులను కూడా తీసి పక్కన పడేస్తారు. ఫస్ట్ భర్త తర్వాత తల్లిదండ్రులు అనుకుంటా. ఏంటంటే భర్త మీద ప్రేమ ఉండడం చాలా మంచి లక్షణం ఒక స్త్రీకి. కానీ దాన్ని వీళ్ళ జీవితానికి థ్రెడ్ తెచ్చుకునే విధంగా ఉండకూడదు ఆ ప్రేమ అనేది. మరీ పిచ్చిగా ప్రేమ పెంచుకొని మరీ ఉంటే కూడా చివరికి కొన్ని కోల్పోవాల్సి వస్తుంది లైఫ్లో. ప్రేమించిన వ్యక్తినే కోల్పోవాల్సి రావచ్చు, మనిషినే కోల్పోవాల్సి రావచ్చు. లేదంటే ఒకవేళ అతని మన పిచ్చిని మన ప్రేమని అతను అలుసుగా తీసుకొని మనల్ని సైకలాజికల్గా ఇబ్బంది పెట్టొచ్చు. లేదంటే తట్టుకోలేకపోతున్నానని వదిలేయచ్చు. లేదంటే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకోవచ్చు. రకరకాలు ఉంటుంది. సో ఏదైనా బ్యాలెన్సింగ్గా ఉండాలి, అబ్జర్వేషన్తో ఉండాలి. అంతవరకు అయితే చెప్పగలను. దేన్ని అతిగా ఉంచుకోకూడదు. దానికి వాళ్ళు పెట్టే పేరేంటంటే నాకు టార్చర్ అయిపోయింది, నేను వేరే రిలాక్సేషన్ కోసం నేను ఈ రిలేషన్ పెట్టుకున్నానని చాలా మంది చెప్తాను. అవును. సో అందుకని చెప్పి అంత దాకా మనం దారి ఇవ్వకూడదు. లైక్ ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ లేట్ అవుతుంది, 5కి ఆఫీస్ నుంచి వచ్చే అతను 7, 8కి వస్తాను అనుకో, యాజ్ ఇట్ ఈస్గా నువ్వు 5కి కాల్ చేయి, ఎందుకు లేట్ అయిందండి ఇంకా రాలేదని. సో తను రిప్లై ఇస్తాడు, నీకు నమ్మబుద్ధిగా అయితే లొకేషన్ షేర్ చేయమో లేదంటే వీడియో కాల్ చేసి ఎనఫ్ అంతటితోటి. అంతకు మించి నువ్వు అదే మనసులో పెట్టుకొని అదే తలుచుకుంటూ నువ్వు ఇంట్లో ఏమీ పని చేసుకోకుండా గిన్నెలు పగలగొట్టుకుంటూ పిల్లల్ని బాదుకుంటూ పొద్దుగోకులు అతనికి ఫోన్ చేసుకుంటూ ఉంటే యూజ్ ఏ ఉండదు. నీ మైండే డైవర్ట్ అవుతుంది, నీ హార్మోన్ అనేవి ఇన్బ్యాలెన్స్ అవుతారు ఫస్ట్ లోపల నుంచి. ఇక ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. అవును. హార్మోనల్ సెల్స్ అనేవి విచ్చలవిడిగా డివిజన్ జరుగుతూ ఉంటది. నీకు లేని ఒంట్లో ఉన్న మన బాడీలో లేని కొత్త రోగాలన్నీ అప్పుడు తయారైపోతాయి. అనుమానం అనేది ఉండకూడదు, అతి ప్రేమ అనేది ఉండకూడదు. అదే ఇది అనుమానం అని వీళ్ళు రియలైజ్ అవ్వలేరు. దీన్ని ప్రేమ అంటారు, అవతల వాళ్ళు అనుమానం అంటారు. ఇది కరెక్ట్ క్వశ్చన్ రూప. ఏంటంటే మనం ప్రేమ అనుకుంటాము, కానీ అతను ఏమనుకుంటాడంటే నా భార్యకి నా మీద అనుమానం అని చెప్పి అతని ఫీలింగ్ ఉంటుంది. కరెక్ట్. సో అందుకని చెప్పి మనల్ని అతను
అలా అనుకునే విధంగా మనం ఛాన్స్ ఇవ్వకూడదు. అవును, ప్రేమ అనేది దగ్గర ఉన్నప్పుడు చూపించవచ్చు కదా, బయట ఉన్నప్పుడు మనం పొద్దుగుక్కులు ఫోన్ కాల్స్ తో ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. నమ్మకం ఉంటుంది ఆబ్వియస్ గా. అవును, కరెక్ట్. ఇది బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లో ఉంటే వాళ్ళు బ్రేకప్స్ అవుతా ఉంటే ఏదో నడుస్తూ అది కూడా బాధే, నేను దాన్ని తప్పను. కానీ భార్యాభర్తల విషయంలో ఇది చాలా ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయిపోతాయి, రెండు కుటుంబాలు ఇబ్బంది పడతాయి. వీళ్ళు విడిపోవడం వల్ల పిల్లలు ఇబ్బంది పడతారు, కుటుంబాలు ఇబ్బంది పడతాయి. వీళ్ళకి సరైన సలహా ఏమిస్తారు మీరు? సరి అయిన సలహా అంటే ప్రేమ అనేది ఇద్దరు వైపు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రేమ అనే దానికి ఒక లిమిట్ ఉండాలి, నమ్మకం ఉండాలి. ప్రేమ కన్నా కూడా ఫస్ట్ కరెక్ట్ నమ్మకం అనేది ఉండాలి. అండర్స్టాండింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు డైవర్స్లో ఎందుకు అవుతున్నాయంటే అండర్స్టాండింగ్ లేదు, నమ్మకం అనేది లేదు. అంటే కొంత వాళ్ళు చేసే పనుల వల్ల కూడా నమ్మకాలు అనేవి లేకుండా పోతున్నాయి అనుకోండి. స్టార్టింగ్లో చాలా ప్రేమగా ఉంటారు, పేరెంట్స్ వద్దన్నా కూడా లేచిపోయి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మళ్ళీ ఒక 1 or 2 yearsకి 6 monthsకి డైవర్స్లు తీసుకుంటున్నారు. ఏంటంటే మేము మేజర్లో, సో మేజర్లు ఏదేం చేయొచ్చు అన్న రూల్స్ పాటించుకుంటూ వెళ్ళే ఆడవాళ్ళు, అబ్బాయిలు, అమ్మాయిలు చాలా మంది మొండితనంగా వెళ్ళిపోతున్నారు. వెళ్ళడం వల్ల వీళ్ళు సాధించేది ఏమీ లేదు, తర్వాత చాలా ఇబ్బంది పడ్డాం. మళ్ళీ ఏంటంటే చెప్పాను కదా, కొత్త మోజు బాగానే ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు స్టార్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు ఎలా ఉంటారు, నిమిషం కూడా ఒకళ్ళనొకళ్ళు వదిలి ఉండలేరు, చాలా అన్యోన్యంగా ఉంటారు. అదే సంవత్సరం తర్వాత చూడు, ఇక్కడ ఒకళ్ళు కూర్చుంటే అక్కడ ఒకళ్ళు కూర్చుంటారు. కరెక్టే. ఏంటంటే ప్రేమ లేదని కాదు, స్టార్టింగ్ ఉన్నంత ఎఫెక్షన్, ఇంట్రెస్ట్ డేస్, ఇయర్స్ గడిచే కొద్దీ తగ్గిపోద్ది ఎవరికైనా. కరెక్టే. కానీ ప్రేమ లేకుండా అనేది ఉండదు, అండర్స్టాండింగ్ లేకుండా అనేది ఉండదు, అన్నీ ఉంటాయి. కాకపోతే అదనేది లిమిట్ అవుతుంది, ఒక ఉండవలసిన పరిధిలోనే ఉంటుంది ఏదైనా. అవును. సో ఇట్లాగా ఈ అతి ప్రేమ అదనేది తగ్గించుకొని లైక్ ఏంటంటే అండర్స్టాండింగ్గా ఉండడం మంచిది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒకళ్ళనొకళ్ళు మోటివేట్ చేసుకోవడం, ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకోవడం. సో అలా ఉంటే ఏ జీవితాలు, ఏ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా డైవర్స్ల వరకు వెళ్ళరు. వీళ్ళ వల్ల ఏమవుతుందంటే పిల్లల జీవితాలు ఎఫెక్ట్ అవుతుంది, వీళ్ళు నేర్చుకుంటున్నారు చూసి. ఏంటంటే ఇప్పుడు అనుమాన పడుతూ ఉంటుంది అమ్మ భార్య, పొద్దుగుకులు అనుమానంతో అతి ప్రేమతో ఫోన్లు చేయడం, మాట్లాడడం. ఏంటంటే మనకున్న అనుమానంతో మనం ఆ టైంలో ఏం చేస్తున్నామో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కనే పిల్లలు ఉంటారు వాళ్ళు, సో మనం మాట్లాడే ప్రతిదీ, మనం చేసేది ప్రతిదీ వింటారు. సో వాళ్ళ మనసులో ఏంటి, డాడీ మీద నెగిటివ్గా డాడీ గురించి వాళ్ళు అనుకుంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే నీ అతి ప్రేమతో నీ భర్తని నువ్వే నీ పిల్లలకి చెడుగా తక్కువ చేసి చూడడం, అండ్ అతని మీద చెడు ఆలోచన వచ్చే విధంగా తయారు చేస్తాం. ఫ్యామిలీ వ్యవస్థ మీద కూడా వాళ్ళకి ఆలోచన మారిపోద్ది. టోటల్లీ మారిపోద్ది. ఎందుకంటే పిల్లల మనసు చిన్నప్పటి నుంచి మనం ఏది చెప్తే అదే వాళ్ళ మైండ్లో ఉంటుంది. సో ఏంటంటే పిల్లల ముందు తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, అనుమానంగా లైక్ అబ్యూజింగ్ వర్డ్స్ వాడుకోవడాలు, అనుమానం, అటు ఇటు, నువ్వు ఇంతసేపు ఎందుకు, ఇంత లేట్ అయింది నీకు, ఎవరి దగ్గరికి వెళ్ళావు, ఇలాంటి వర్డ్స్ వాడడం వల్ల ఏంటంటే ఆ పిల్లలకు కూడా మైండ్లో ఉంటుంది. ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే లైక్ అందరికి తెలియని విషయం ఏంటంటే మా పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు, అది ఇది అని చెప్తున్నారు. కానీ ఫాస్ట్గా ఉంది ఆ పిల్లల టెక్నాలజీని మీరు క్యాచ్ చేయలేకపోతున్నారు, వాళ్ళ వెనకాల మీరు పరిగెత్తాలి. ఇప్పుడు పిల్లలకు తెలిసిన నాలెడ్జ్ మనకు తెలియదు. నిజమే. వాళ్ళకి మొబైల్ ఇచ్చి చూసామనుకోండి, తెలియనిది మొత్తం మనకు ఓపెన్ చేసి చూపిస్తారు. కరెక్ట్. సో ఏంటంటే పిల్లల దగ్గర మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు అంత ఫాస్ట్గా ఉన్నప్పుడు, ఈ జనరేషన్ అంత ఫాస్ట్గా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చూస్తే దానికి డబలే నేర్చుకుంటారు. ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లోది చూడాల్సిన అవసరం లేదు, ఒక 10 నిమిషాలు మొబైల్ ఇచ్చి చూడండి, వాళ్ళ ఇంట్లో ప్రాక్టికల్గా మన ఇంట్లో అది జరుగుతుందో లేదో అబ్జర్వ్ చేసి అంత టెక్నాలజీ ఉంది పిల్లల దగ్గర, అంత నాలెడ్జ్, తెలియని విషయాలు కూడా చాలా చెప్తారు. అవును. దీనివల్ల పేరెంట్స్ మీద మర్యాద పోయి ఎదురు తిరగడం కూడా జరుగుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏమంటారంటే రేపటి రోజున కొంత సర్టైన్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత 15-14 yearsకి ఇప్పుడు ప్రేమలు మొదలయ్యాయి అనుకోండి, 13 yearsకే మొదలయ్యాయి. అవును. సో 8 నుంచే స్టార్ట్ చేస్తున్నారు. సో ఏం అడుగుతారంటే సంథింగ్ ఏదన్నా ఆడికి లవ్ అఫైర్ వచ్చింది అనుకోండి, బాబు కానీ పాప కానీ, ఇంట్లో నువ్వు చేయట్లేదా డాడీ అని రేపు క్వశ్చన్ చేస్తాడు. అడిగాడు అనుకోలే డాడీ, నువ్వు చేయట్లేదా మమ్మీ, రోజు నేను తిట్టట్లేదా అంటే, నువ్వు చేస్తే లేదు కానీ మేము చేస్తే ఏం వచ్చింది,
అని చెప్పి క్వశ్చన్ చేసే ఛాన్సెస్ నిన్ను చూసే నేర్చుకున్నాను కూడా అనొచ్చు. డెఫినెట్లీ తప్పలేదు. వీళ్ళ భవిష్యత్తు ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. చాలా మంది పిల్లలు చాలా చిన్న ఏజ్లోనే అన్నిటికీ ఎడిక్ట్ అయిపోతూ ఉన్నారు. ఎడిక్ట్ ఏంటి, వాళ్ళకి స్మోకింగ్, డ్రింకింగ్ అన్నీ చిన్న వయసు నుంచే. లైక్ అది ఇంట్లో ఉండే వాతావరణం వల్ల కావచ్చు, వాళ్ళు పెరిగే వాతావరణం వల్ల కావచ్చు, లేదంటే లైక్ ఇవి చూస్తుంటారు మొబైల్స్ అని, అండ్ బాగా ఫోన్ సైట్స్ చూస్తూ ఉంటారు, వీడియోస్ అని చెప్పి బ్లూ ఫిలిమ్స్ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే కౌన్సిలింగ్కి వస్తారు. ఒక్కొక్కళ్ళు చూస్తే యాక్చువల్లీ కౌన్సిలింగ్ ఇస్తుంటే నాకు తెలియని నేను నేర్చుకుంటున్నా వాళ్ళ దగ్గర ఇలా కూడా ఉందా అని చెప్పి. అంత ఓపెన్ అవుతారు. కావాలంటే వాళ్ళని ఓపెన్ చేపించడానికి, వాళ్ళ కడుపులోదంతా బయటికి కక్కించాలంటే మనకు కొంత టైం పట్టుద్ది. మీరే ఇంటరాక్ట్ అవుతారు? నేను డైరెక్ట్లీ ఇంటరాక్ట్ అవుతాను. ఎవరిని, వాళ్ళ మదర్ని కానీ ఫాదర్ని కానీ ఎవరిని లోపల ఉంచను. అందరినీ బయటికి పంపించేసి వాడికి నేను ఒక ఓన్ రిలేషన్ లాగా మోటివేట్ చేస్తే అప్పుడు వస్తాయి బయటకు అన్ని నిజాలు. ఓకే. ఇలా టిపికల్ ఏమైనా చూసారా పిల్లల్లో మీరు? టిపికల్ కేసు ఒకటి చూశాను. ఏంటి అని అంటే లైక్ వైఫ్ ఎదురుగా ఇప్పుడు ఏంటంటే అపార్ట్మెంట్స్ ఉంటాయి. సో అపార్ట్మెంట్స్లో ఏంటంటే ఎదురింట్లో ఒక ఆంటీ వాళ్ళు ఉంటారు. సో ఈ బాబు వచ్చేసి లైక్ 6th క్లాస్ ఉంటాడు. ఓకే. సో సేమ్ అదే ఏజ్ వాళ్ళు కూడా ఉంటారు. ఈ బాబు వాళ్ళ పిల్లలు కూడా, ఈ బాబు వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి ఎడ్యుకేటెడ్, ఇద్దరు జాబ్, అండ్ ఎదురింట్లో వాళ్ళు వచ్చేసి ఆమె వాళ్ళు ఉంటారు కదా ఎదురింట్లో ఆడుకునే పిల్లలు, ఆ పిల్లల వాళ్ళ మమ్మీ డాడీ వచ్చేసి వాళ్ళు కూడా జాబు, ఆవిడ హౌస్ వైఫ్, వాళ్ళ డాడీ ఆవిడ భర్త వచ్చేసి ఫారెన్లో ఉంటారు. సో ఏం చేస్తాడంటే ఈ బాబు రెగ్యులర్గా ఆ పిల్లలతో ఆడుకోవడానికి వెళ్తూ ఉంటాడు. సో ఆడుకోవటానికి వెళ్తూ ఉంటే పర్లేదు బాగానే ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత అతను ఏమీ మాట్లాడట్లేదు. వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుకుంటుంటే ఏది పడితే అది ఎత్తేయడం, తిట్టడం, దూరంగా వెళ్ళిపోయి కూర్చోవడం, లేదంటే డోర్ వేసేసి వచ్చి బయట కూర్చుంటాడు. ప్రవర్తనలో మార్పు వచ్చింది. టోటల్లీ డే బై డే ప్రవర్తనలో మార్పు వచ్చింది. బ్యాగ్ సర్దుకున్నాడు ఒకరోజు వెళ్ళిపోవటానికి. బ్యాగ్ సర్దుకొని కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. సో రీజన్ ఏంటంటే ఏం అర్థం అవ్వలేదు బాబుకి. సో అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్తే రోజు మళ్ళీ అక్కడికి వెళ్ళాడు, ఎదురుగా ఇంట్లో ఉండే పిల్లలతోటి ఆడుకోవడానికి వెళ్తాడు. సో లైక్ ఇదేంటి అని చెప్పి మనం ఆ బాబుతో కౌన్సిలింగ్ కూర్చొని మాట్లాడితే, సో ఆ బాబు చెప్పింది ఏంటి అంటే, నేను ఇంటికి ఎదురుగా ఒక ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తాను ఆడుకోవడానికి వాళ్ళ పిల్లలతోటి. ఆంటీ ఏం చేస్తుందంటే నేను వెళ్ళినప్పుడు డ్రెస్సులు అనేవి లేకుండా నా ముందు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, నాకు కిస్ చేస్తుంది అని చెప్పాడు ఆ బాబు. దానికి ఆ బాబు మెంటల్లీ ఏంటంటే మా మమ్మీ ఆవిడని వాడు ఏమయ్యాడంటే ఒక మమ్మీ లాగా ఆ బాబు ఫీల్ అయ్యాడు. అది చూసిన దగ్గర నుంచి ఆ బాబుకి మైండ్ అంతా కూడా టోటల్లీ డిసప్పాయింట్ అయిపోయింది. డిస్టర్బ్ అయిపోయింది. మళ్ళీ ఆవిడ ఏమీ అందంట, ఓన్లీ వితౌట్ క్లాత్స్ కూర్చొని నువ్వు నా ఎదురుగా కూర్చొని నన్ను చూడు నేను ఎలా ఉన్నా అని అడుగుద్ది. ఈ క్వశ్చన్స్ అడిగేది. వీటి వల్ల ఏంటంటే ఆ బాబు ఇంకా మైండ్ మొత్తం ఎడ్యుకేషన్ లేదు, టోటల్ డిప్రెషన్లోకి వెళ్ళడం, పొద్దుగూకులు బ్లూ ఫిలిమ్స్ ఉంటాయి కదా అవి ఆన్ చేసి చూడడం, వాడి కెరీర్ అంతా కూడా కొలాప్స్ అయింది. ఒక 1 year పాటు అసలు గుర్తుపట్టలేకపోయారు వాళ్ళు. చిన్న పిల్లాడు, 6th క్లాస్. తర్వాత కూర్చోబెట్టి చెప్తే అదని తెలిసింది. ఇంకా కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఇలా కాదు నాన్న ఆవిడ దగ్గరికి వెళ్ళకు, వాళ్ళ ఇంటికి వెళ్ళకు అని చెప్తే ఆవిడ అప్పటికి కూడా వదలలేదు. వాడు రాకపోతే ఆవిడే వచ్చి తీసుకెళ్ళడం తయారైందంట. మళ్ళీ ఇంకా చివరికి వాళ్ళే ఫ్లాట్ మారేసి మీరు వేరే చోట ఉండమని చెప్పాము, అలానే చేశారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనమే ఎవరిని మార్చలేము, మన ప్రదేశాన్ని బట్టి. లైక్ మీరు నేను ఒక అపార్ట్మెంట్లో ఉంటాము, నా ఇంటికి ఎదురుగా మీరు, మీ ఇంటికి ఎదురుగా నేను ఉంటాను. మీరు నాకన్నా కొంచెం లైక్ చూడడానికి రిచ్ కానీ అండ్ కొంచెం వే ఆఫ్ టాకింగ్ కానీ పలుకుబడి కానీ ఉంటుంది మీకు. సో ఆ అపార్ట్మెంట్స్లో సో ఉన్నప్పుడు ఏంటంటే నిన్ను నేను ఫేస్ చేయలేను. అలాంటప్పుడు నేను చేయాల్సింది ఏంటి, నా ఫ్యామిలీకి నా పిల్లలకి సో నేను అవసరం. అలాంటప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి, వెళ్తేనే నా ఫ్యామిలీ బాగుంటుంది. నీకు ఎదురుగా ఉండి నేను లోపల డోర్ వేసుకొని ఉన్నా కూడా
చేంజ్ మరి అనేది రాదు. ఆలోచనలు వస్తూనే ఉంటాయి కదా. ఈ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. నువ్వు మళ్ళీ ఇంకా ఏం చేస్తావో నాకు తెలియదు కదా నా మీద కోపంతో. సో అలాంటప్పుడు ఆ ప్లేస్కి నీ నుంచి నేను దూరంగా వెళ్తే నా ఫ్యామిలీ సేఫ్ అవుతుంది కదా. కరెక్టే. యా, సో చెప్పా, మీరు ఇక్కడైతే వద్దమ్మా, బాబుని తీసుకొని దూరంగా వెళ్ళండి కొంచెం. ఏంటంటే ఆ బాబు ఎదిగే వయసు అది. సో ఆ వయసులోనే మంచి చెడు అన్నీ తెలుసుకోవాల్సిన వయసు, ఎడ్యుకేషన్ డెవలప్ అయ్యే ఏజ్. సో అలాంటి వయసులోనే ఆ బాబు అవన్నీ చూసి మెంటల్లీ టోటల్లీ పిచ్చోళ్ళలాగా అయిపోయే స్టేజ్కి వచ్చాడు ఆ బాబు. అంతే కదా, చాలా చిన్న పిల్లాడు. మెడిసిన్స్ అన్ని ఏవో మెడిసిన్స్ వాడుతున్నాడు, ఏది లేదు, ఏది వాడినా కూడా ఇలానే కూర్చుంటాడు. వాళ్ళ పేరెంట్స్ వచ్చారనుకోండి, వాళ్ళిద్దరు పక్కన కూర్చున్నారు అనుకోండి, ఇట్లా చూస్తూ ఉంటాడు వాళ్ళ దగ్గరికి. ఏమీ అర్థం కాదు వాళ్ళకి. అంతే కదా. అంటే వాడికి మైండ్కి కావాలి, వాడికి మైండ్లో ఏంటంటే ఆడవాళ్ళు మంచి వాళ్ళు కాదు అన్న పడిపోయింది ముద్ర. మా మమ్మీ కూడా ఇలానే చేస్తుంది మా డాడీని అని చెప్పి ఆవిడ ఈ బాబుతో ప్రవర్తించిన తీరును బట్టి అతను అలా మైండ్ లో ఫిక్స్ చేసుకున్నాడు. సైకలాజికల్ గా పిల్లల పైన ఒక చిన్నది ఏదైనా ఎఫెక్ట్ పడితే దాని నుంచి బయటికి తీసుకురావాలంటే చాలా టైం పట్టుద్ది. అండ్ వాళ్ళని మనం కరెక్ట్ వేలో దాన్ని మనం చూసి కరెక్ట్ టైంకి పట్టుకొని బయటికి తీసుకొస్తే నో ప్రాబ్లం. అలా వదిలేస్తే వాళ్ళు ఏమవుతారో మనం చెప్పలేము. వీళ్ళు పేరెంట్స్ అబ్జర్వ్ చేసి మీ దగ్గరికి తీసుకొచ్చారా? మీ దగ్గర ఓపెన్ అయ్యాడు. ఓకే, ఎన్ని రోజులు పట్టింది అబ్బాయి? నాకు మినిమం 1 month పట్టింది ఆ అబ్బాయితో. ఓకే, 1 month డైలీ కౌన్సిలింగ్. 1 month డైలీ తీసుకొచ్చారు. ఆ 1 month కూడా లైక్ ఏంటంటే వాడిని నేను కౌన్సిలింగ్ బాయ్ లాగా నేను చూసుకోలేదు. లైక్ ఫ్యామిలీ మెంబర్లా చూసుకొని వాడికి నువ్వేం తింటావు, నీకేం కావాలి అని వాడితో మాట్లాడుకుంటూ వాడికి లైక్ మొబైల్ ఇచ్చి మొబైల్తో మాట్లాడిస్తా, ఇవన్నీ చెప్పుకుంటా. సో ఇది చూస్తున్నావు కదా నీకేమనిపిస్తుందని ఏంటంటే మనం కొన్ని పెట్టకూడని పిక్చర్స్ పెట్టి కూడా వాడితో మనం నిజాలు తెప్పించాలి. అవునా? సో అలాంటప్పుడే మైండ్లో అతనికి ఏముందో బయటకు వస్తుంది. ఓకే, మీకు అర్థమైపోయింది ఏంటనేది వచ్చి చెప్పగా గట్టిగా ఏడ్చుకుంటూ చెప్పేశాడు ఆ బాబు. తనలో ఉన్నదంతా పోయింది ఇంకా దాంతో. మీకేమనిపించింది అసలు? ఏమనిపించిందంటే ఈ మనుషులు ఇలా ఎందుకున్నారు మృగాల్లాగా అని అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లైక్ ఒక కొడుకు వయసున్న బాబుని ఇలా చేయడం తప్పు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును, జనరల్గా అసలు ఆడవాళ్ళు అలా చేయడం అనేది ఊహించలేము ఫస్ట్. అందులో తల్లి వయసు ఉండి 6th class బాబుని ఆ విధంగా ఇబ్బంది పెట్టారంటే అసలు మీకేమనిపించింది యాజ్ ఏ కౌన్సిలర్గా? నేను అసలు ఫస్ట్ ఇలాంటి కేసు నేను ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైము వినడం కూడా ఫస్ట్. అండ్ నేను కూడా చాలా ఫీల్ అయ్యాను. అతను దీని నుంచి ఆ బాబుని బయటికి తీసుకురావడానికి కూడా చాలా టైం పట్టింది నాకు. అసలు నేను ఆ బాబుని క్యూర్ చేస్తానా లేదా అని డౌట్ వచ్చింది నాకు. ఓకే, ఎందుకంటే ఆ బాబు వచ్చినా కూడా 10 days వరకు ఎటువంటి చలనం లేదు. లైక్ హీఈస్ వెరీ యాంగ్రీగా చూడడం, లేడీస్ నుంచి అన్నట్టుగా ఉండడం అలా ఉండేది తన బిహేవియర్. కాకపోతే ఇలాంటి టాస్కుల నుంచి ఇలాంటి వాటి గురించి మనం బయట వేయడమే మనకి ఒక వాల్యూ ఉంటుంది. అండ్ ఒకళ్ళకి మనం లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఒక తృప్తి ఉంటుంది ఇలాంటి పని చేయడం వల్ల. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ.